నానబెట్టుకున్న బఠానీ పల్లీలండి. వాటికి కావాల్సిన పదార్థాలు: టమాటా, ఉల్లిపాయ, ఎండుమిర్చి, పొట్టుతో ఉన్న మినపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా. ముందుగా నానబెట్టి శుభ్రం కడిగానండి. వీటిని కుక్కర్లో వేసుకోవాలి. కొద్ది గరం మసాలా వేయాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొద్దిగా ఉప్పు, టమాటాలండి. ఇవి కూడా వేసేయాలి. ఉడకడం కోసం కావాల్సిన వాటర్ అండి. కొంచెం మెత్తగా ఉడకాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. కుక్కర్ మూత పెట్టేయాలి. స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఒక 5-6 విజిల్స్ రావాలండి. ఒక గిన్నె పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ అండి, కొద్దిగా మినపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొన్ని ఎండుమిర్చి, ఉల్లిపాయలండి. తాలింపు రెడీ అయిందండి. పక్కకు పెట్టుకోవాలి. బఠానీ పల్లీలు ఉడికినాయండి. ఈ పప్పుతో కొంచెం మెత్తగా చేసుకోవాలి. ఈ టమాటా తీసి ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఇది ఎందుకంటే టమాటా మెత్తగా చేయకూడదు. దీన్ని మిక్సీలో వేయొద్దండి. ఇలాగే పప్పుగా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి ఈ పప్పు గుత్తితో ఎంతవరకు వస్తే ఎంత మెత్తగా వస్తే అంత మెత్తగా చేసుకోవాలండి. చేసుకున్న పప్పు అండి. ఇది పప్పులోంచి వచ్చిన వాటర్ కొద్దిగా పలసగా ఉండడం కోసం వేయాలి. ఈ పప్పు తీసుకెళ్ళి తాలింపులో వేసేయాలండి. ఈ టమాటా ఉంచాలండి, ఇది కూడా ఇందులో వేసేయాలి. ఇది చాలా బాగుంటుందండి అన్నంలోకి, చపాతీకి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్